ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరలక్ష్మి, మహబాద్ కమిటీ. భగవాన్ వేమన యోగీశ్వరుల వారి జన్మదినోత్సవం సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలో నుండి పద్యం చెప్తున్నాను. అమ్మ సుమి యాలనగా నమ్మనగా నాలు సుమ్మి ఆ ఇద్దరిన్ ఇమ్మహిలో పరమాత్ముని నెమ్మదిలో తెలియదానే నేర్పరివేమ. భావము: అమ్మ ఆలి అనే పదములు అందరికీ తెలిసినవే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మొదట అమ్మ కలదు, తర్వాత పురుషునికి ఆలి కలదు. అమ్మకు ఆలికి ఎంతో వ్యత్యాసం కలదు. ఈ పద్యంలో ఆలి అనగా అమ్మ సుమా అంటూ అమ్మనగా ఆలి సుమి అనడం కూడా జరిగినది. అమ్మకు ఆలికి కొద్దిగా కూడా తేడా లేకుండా చెప్పడం జరిగినది. అమ్మ ఆలి అయినటువంటి ఈ ఇద్దరినే కాక పరమాత్మను కూడా తెలిసిన వారే నేర్పరి అని అంటున్నారు. నేర్పరి అయిన వారి దృష్టిలో అమ్మ ఆలి అనే ఈ ఇద్దరు ఎలా ఒకటయ్యారో చూసినట్లయితే, ప్రపంచం యొక్క పుట్టుకలోనే పరమాత్మ స్త్రీ పురుష అను రెండు జాతులను తయారు చేశారు. దైవజ్ఞానము ప్రకారము పురుషుడు పరమాత్మ పురుషునిగా, ప్రకృతి స్త్రీగా పిలువబడుచున్నది. సమస్త జీవరాశులకు శరీరాలను తయారు చేసి ఇచ్చుట వలన ప్రకృతిని తల్లి అని, ఆ శరీరములలో చైతన్యంనిచ్చిన పరమాత్మను తండ్రి అని భగవద్గీతలో చెప్పారు. ప్రకృతి పరమాత్మల వలననే సర్వులు పుట్టుచున్నారను జ్ఞానము తెలియనట్లు, స్త్రీ పురుషుల సంగమముతో సంతతి కలుగునట్లు కూడా దేవుడు ఏర్పాటు చేశారు. జ్ఞానం ప్రకారం చూస్తే ప్రకృతి తల్లిగా ఉన్నది, పురుషుడికి భార్యగా ఉంటూ జీవులకు జన్మనిచ్చుచు శరీర ఆకృతులను గుణములను ఇచ్చుచు జీవులు ఎల్లప్పుడూ తనతో ఉండునట్లు చేయుచు పరమాత్మ ధ్యాసలోకి పోకుండా చేయుచున్నది. కావున అమ్మనగా ఆలుసుమి అని అన్నారు. జీవితాంతము తన గుణములతో సంగమింపచేసిన ప్రకృతియే మరు జన్మకు శరీరములను తయారు చేసి పుట్టుకనిచ్చుచు జీవించుటలో తోడ్పడుచున్నది. కావున అమ్మ సుమి యాలనగా అని అన్నారు. అమ్మ ఆలి అయినటువంటి ప్రకృతిని తెలిసిన వారే అంతటికి అధిపతి అయినటువంటి పరమాత్మను తెలియబోనును. అటువంటి వారినే నేర్పరి అని అన్నారు. ఇక్కడ నేర్పరి అనగా దైవజ్ఞానమును నేర్చిన వారు అని అర్థము. కావున ప్రకృతి పరమాత్మల జ్ఞానంను తెలిసిన వారే నిజమైనటువంటి నేర్పరితనము గలవారని వేమన యోగి పద్యంలో అన్నారు. అందరికీ నమస్కారం.